సొలొమోను ప్రార్థనట దేవునికి అంగీకారమైందట. కొన్ని ప్రార్థనలు దేవుడు అంగీకరించడు. ఏమని ప్రార్థన చేశాడు ఆయన? అన్ని ఇవ్వమని ప్రార్థన చేశాడా? ప్రభువా, ఈ ప్రజలని పరిపాలించే జ్ఞానాన్ని నాకు ఇవ్వమని. ఒక్క జ్ఞానం అడిగినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐశ్వర్యంని ఇచ్చేశాడు, ఆయుష్ని ఇచ్చేశాడు. ఐశ్వర్యం ఎంత గొప్ప ఐశ్వర్యం! చూడండి, ఒక ఆధ్యాత్మిక సంబంధమైన విషయంలో నువ్వు అనేక కోణాల్లో ప్రభుతో గడుపుతున్నప్పుడు ప్రభు అంటాడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడంటే. జ్ఞానము సర్వ సంపదలు గుప్తంలో ఉన్న దేవుడే మన దేవుడు, దేవుని బిడ్డలారా. కాబట్టి కొన్నిసార్లు నీ జీవితంలో నిరుత్సాహము, నిస్పృహ, కృంగుదల, ఒకలాంటి అసమాధానాన్ని ఫీల్ అవుతుంటారు. అన్నీ ఉంటాయి కొన్నిసార్లు మనకి. అందరూ ప్రేమిస్తుంటారు కానీ ఏదో లోటు మీకు అనిపిస్తుందో లేదో కానీ కొన్నిసార్లు ఏదో తెలియని బాధ, ఏదో తెలియని అసమాధానం, ఏదో తెలియని వెలితి అనుభవిస్తూ ఉంటాం. ఆ టైంలో మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు పాదాల చెంతకు వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు మన లోపట ఏమవుతుంటుందంటే యేసుక్రీస్తు యొక్క ఆ కార్యాలు మన అంతరంగంలో జరిగిపోతుంటాయి. దేవుడు మన హృదయాన్ని తాకుతుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మోల్డ్ చేస్తుంటాడు. మొరటోళ్ళండి వీళ్ళు, కానీ వీళ్ళని ఎలా తయారు చేశాడు? అపోస్తులని ఎడతెక్క ప్రార్థన చేశారట, ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేశారట, దేవాలయంలో కూడుకొని ప్రార్థన చేశారట. అందుకని అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనంలో వారు దేవాలయంలోకి ప్రార్థనకి 3 గంటలకి దేవాలయంలోకి వెళుతూ ఉండగా అక్కడ ఎవరు కనపడ్డారు? కుంటివాడు కనపడ్డాడు. అంటే వాళ్ళ పని ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎంత చేయగలమండి ప్రార్థన ఈ రోజుల్లో? అంత చేయగలిగే స్తోమత మనకుందా? కానీ మనకిచ్చిన సమయంలో మనం దేవునితో గడపడానికి పూనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి అడిగింది, అమ్మ మాకు జ్ఞానం లేదు సేవా జీవితంలో, మేమేం చేయాలో తెలియట్లేదు. మా పిల్లలు కూడా చాలా జ్ఞానహీనులుగా ఉన్నారు. కానీ ఒక మాట బైబిల్లో నుండి తీసి చదివి వినిపించి ఆమెకు చెప్పాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానానికి మూలం. భయము భక్తి కలిగి ఉండటం తెలివికి జ్ఞానానికి మూలం. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. ఈ రెండు ఉంటే మనకేముంటుందండి? ఒకటి తెలివి ఉంటుందట, జ్ఞానం ఉంటుందట. ప్రార్థన చేస్తే యాకోబు రాసిన పత్రికలు మీకెవరికైనా జ్ఞానం కొదవగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలి. ఏం కావాలని ఎవరిని అడగాలండి? సంఘాల్లో ఈ రోజుల్లో చూడండి, మీ కుటుంబాల్లో ఏదన్నా ఆర్థిక విషయాల్లో కానీ చాలామంది అంటారు మీకు డబ్బు లేకపోయినా, మీ ఇంటి పరిస్థితులు బాగలేకపోయినా. ఒక చిన్న పాప అండి, 8 years పాప నా దగ్గరికి వచ్చింది ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ. నేను ప్రేయర్ చేస్తున్నా ఎక్కడో వచ్చి అన్నది, అమ్మా మేము చాలా పేదవాళ్ళం, మా గురించి ప్రార్థన చేయండి అన్నది. చెప్తలే దేని గురించి ప్రార్థన చేయాలో చేస్తానంటే, మా బాబాయికి చాలా డబ్బు ఉందమ్మా కానీ మాకు ఇవ్వడు ఆయన. ఎవరికి డబ్బు ఉందట? ఆ చిన్న పాపమ్మ. అంటే ఆమె మాట చూడండి, అంటే ఆమె ప్రేయర్ రిక్వెస్ట్, మా బాబాయికి చాలా డబ్బు ఉంది కానీ మా డాడీ పేదవాడైనా మా డాడీకి ఏమీ ఇవ్వడు. కానీ మా బాబాయ్ చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ బాగా చూశారు ఎవరిని? మా బాబాయ్ని. కానీ ఇప్పుడు మా బాబాయ్ మాకు ఏం చేయడు? సహాయము చేయడు. అప్పుడు ఆ పాపకి పిలిచి నేనేం చెప్పానంటే, నీకు సహాయం చేసే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. చూడు, మీ బాబాయ్ దగ్గర నుంచి తీసుకుంటే అది కొద్ది కాలం ఉంటుంది, మరలా వెళ్ళిపోతుంది. కానీ పాప, యేసయ్య నువ్వు అడిగితే నీ తల్లిదండ్రులు నిన్ను దేవుడు బహుగా దీవిస్తాడు. అంటే కుటుంబంలో పేరెంట్స్ అనుకుంటా ఉంటారు కదండి, అనుకునే మాటలు విన్నది ఈ పాప. కానీ అప్పుడు నేను వాక్యం తీసి చెప్పానన్నమాట. నీ యొక్క తమ్ముడికి ఉండొచ్చు, నీ చెల్లికి ఉండొచ్చు, నీ బంధువులకు ఉండొచ్చు, నీ స్నేహితులకు ఉండొచ్చు, నీ రక్త సంబంధికులకు ఉండొచ్చు అండి. వాళ్ళది మనకొద్దు. మనం ఏం చేయాలంటే మనము మోకరించి దేవుని యొద్ద మనం ప్రార్థన చేసినప్పుడు సకల ఆశీర్వాదములకు ఆశీర్వదించే గొప్ప దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, అబ్రహాముతో ఒక మాట అంటాడు, నీ స్వజనాన్ని నీ ఇంటిని అన్నిటిని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు. ఆ ఒక్క మాట అబ్రహాం విధేయత చూపించినప్పుడు అండి అబ్రహాముని ఎట్లా బ్లెస్ చేస్తాడు దేవుడు. చూడు, నీ ఎవరితోనో ప్రభువు మాట్లాడుతున్నాడు, నీకెవరి బ్లెస్సింగ్ అవసరంలే. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు ఆ మాట మీకెవరికో ఈ మాట ప్రిక్ అవుతుంది, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను చెప్తున్నాను. నీకెవరి బ్లెస్సింగ్ అవసరం లేదమ్మా. దేవుడు నిన్నే గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు.
ఎందుకంటే మనకి తెలియదు, కానీ మనలో ఉన్న పవర్ నువ్వు వెళ్తున్న కాలనీలోకి వెళ్తుంది సహోదరి. మనలో ఉన్న అనాయింటింగ్ అనేక స్థలాల్లోకి వెళ్తుంది. మనలో ఉన్న అభిషేకం అది ఎవరెవరినో ఆకర్షించుకుంటుంది. మనలో ఉన్న సృజనాత్మకమైన దేవుని శక్తి అనేకులను లేపుతుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. చాలామంది అనుకుంటారు అపవాదంటది నువ్వేం ప్రార్థన చేస్తావులే అంటది. కానీ నీకో సంగతి తెలుసా, నువ్వు దేవునితో పోరాడే శక్తిమంతుడివి, బలవంతుడివి అని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా, నీవు ప్రార్థన చేస్తే దేవుడు తన సింహాసనం కదిలించబోతున్నాడట. చాలాసార్లు మనం అనుకుంటాం నేను చేయలేను ప్రభు ఈ ప్రార్థన. దానియేలు మామూలు వ్యక్తి అండి. ఉపవాసం ఉండి దేవునితో గడుపుతున్నప్పుడు ఎవరు బయలుదేరారు? పరలోకం నుంచి గాబ్రియేల్ బయలుదేరింది దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని. పారసీకుల యొక్క అధిపతి 21 దినాలు గాబ్రియేల్ దేవదూతతో పోరాడినప్పటికీ పరిగెత్తుకొని బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చి బహుప్రియుడవు దానియేలు అంటదండి. ఎప్పుడంటది బహుప్రియుడవని? తన్ను తాను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు. నీ స్వరము పరమున వినబడింది. నువ్వు మొదటి దినమున నిన్ను నీవు తగ్గించుకున్న మొదటి దినము నుండే నీ స్వరం ఎక్కడ వినబడింది? పరమున. అంటే మొదటి దినమున ఏం చేశాడు ప్రార్థన? ఆయన దౌర్భాగ్యులము, దుష్టులము, అల్పులము, అనర్హులము, నీ ఒక్కడే నీతిమంతుడవు, నీ కనికరమును బట్టి అయ్యా, నీ కృపను బట్టి అయ్యా, నీ మంచితనాన్ని బట్టి ఆయన ప్రార్థన చేస్తాడు. అంటే ఆయన కడు దీనుడుగా ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి తన గురించి తన ప్రజల గురించి తగ్గించుకున్నాడో దేవుడు ఏం చేశాడండి? అక్కడి నుంచి పరలోకం తెరిచాడు. కొన్నిసార్లు అనుకుంటాం భర్త పొరపాటు భార్య మీద వేసుకోరు. వేసుకుంటారా? వేసుకోము. ఎందుకంటే నేనెందుకు వేసుకోవాలా, నేనెందుకు భరించాలంటారు. కానీ దానియేలు చూడండి, తన ప్రజల పొరపాట్లన్నీ నేను అనలా, మేము అన్నాడు. అయ్యా మా పితరులు చేశారు, మేమేం చేశామయ్యా అన్నాడా? చెప్పండి. మా పితరులు చేశారయ్యా, ఏదో వాళ్ళ మీద శిక్ష వేయకుండా నా మీద వేస్తున్నాం అన్నాడా? పితరులు అనలే, మేము మా పితరులు కలిసి చేసిన దోషములు. అంటే తన పితరులను కూడా తన మీద వేసుకొని ప్రార్థన చేశాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. దాన్ని దీనత్వం అంటారు, అది ప్రార్థన జీవితం అంటారు. చూడండి, కుటుంబంలో నువ్వు ఎవరు పొరపాటు చేస్తున్నా, నీ కుటుంబంలో ఎటువంటి పరిస్థితులున్నా, నీ సంఘంలో ఎటువంటి పరిస్థితులున్నా, నీవు ప్రార్థన చేయటం మానవద్దని దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతున్నా నేను. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎస్తేరు ప్రార్థన ఏం చేసిందండి? రాజు ముద్రని తిరిగి రాయించింది. చూడండి, రాణికి ఒక మంచి ఇది ఉంటుంది. రాణి స్థానంలో ఉన్నవారు వాళ్ళు 7 వారాల నగలు ధరించుకుంటారట. ఆ రోజుల్లో చెప్తా ఉంటారు కదా పెద్దలు, చాలా అందంగా తయారవుతారట. రాజు కొంచెం అందంగా తయారు కాకపోయినా వస్తీని పక్కకు పెట్టినట్టు పెట్టేస్తాడు. మళ్ళీ ఏమైనా కూడా అందంగా ఉండాలి. ఉపవాసం ఉంటే ఎట్లయిపోతారు? 3 రోజులు ఫాస్టింగ్ ఉంటే శరీరంలో ఉన్న అందం పోతుందా, బలం పోద్దా? పోదా. కానీ ఆమె దానికి భయపడలే. కానీ ఆమె ఏం చేసిందంటే, ఆమె ఒకవేళ రాణి అయినప్పటికీ ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అభ్యాసం ఉంది. కాబట్టి ఆమె అన్నది 3 దినాలు నేను నా చెలికత్తెలు, అంటే తన చుట్టూ ఉన్న వారిని కూడా ఎలా తయారు చేసిందండి? ప్రార్థనా పరులుగా తయారు చేసింది. మనము తయారు కావాలి. మన చుట్టూ కూడా ఎవరిని తయారు చేసుకోవాలి? టీమ్ స్పిరిట్ అంటారు తెలుసా? ప్రార్థనలో ఏ స్పిరిట్ ఉండాలి? టీమ్ స్పిరిట్. చూడండి, సౌలు బయలుదేరారండి అనేకులు నాశనం చేయాలని. ఎంత మూర్ఖుడు! గర్భిణీ స్త్రీలను కూడా ఇట్లా చీల్చేసేటోడట. ఆ గర్భంలో ఉన్న ఆ బిడ్డ కూడా పడిపోయేది. అంత మూర్ఖుడు. అక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? అపోస్తులు అనేక మంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే దేవుని శక్తి అక్కడ ప్రత్యక్షమైంది సౌలుకి. ఇన్ని రోజులు భయంకరంగా ప్రాణాలను తీసిన సౌలు పౌలుగా మార్చడానికి ప్రార్థనా శక్తి. నీ కుటుంబంలో అట్లాంటి సౌలులు ఉన్నారా? నీ కుటుంబంలో అలాంటి పోరాటాలు ఉన్నాయా? నేను ఛాలెంజింగ్గా చెప్తున్నా, ఈ రోజు వరకు ఏడ్చావేమో, ఏడవద్దు. నువ్వు ఒకవేళ నిరుత్సాహపడ్డావేమో, నిరుత్సాహపడవద్దు. కృంగిపోయావేమో, కృంగిపోవద్దు. బైబిల్ గ్రంథంలో మీరు ఎవరు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరిని చూడండి, వాళ్ళ సీక్రెట్ ఏంటి తెలుసా? ప్రార్థన. ఏంటండి వాళ్ళ సీక్రెట్? చెప్పాలి. ఎస్తేరు రాణి అంటది, నేను 3 రోజులు ప్రార్థన చేస్తా, మీరు నా మిత్తము సమాజ మందిరంలో ఏం చేస్తావు? యూదులను అందరినీ సమకూర్చి ప్రార్థన చేయండి. మన ప్రార్థన రాజ్యాంగాన్ని కదిలించబోతున్నది. నీ ప్రార్థన నీ కుటుంబంలో ఉన్న చీకటి శక్తులను కదిలించబోతుంది. నీ ప్రార్థన నీ భవిష్యత్తునే మార్చబోతుంది. నీ ప్రార్థన నీ పరిచర్య విధానాన్నే మార్చబోతున్నది. నీ ప్రార్థన నీ సంఘాన్నే మార్చబోతుంది. అందుకంటే అంత బలమైందండి ప్రార్థన. మోషే చేతులెత్తితే అమాలేకీలు ఓడిపోతారు.
మోషే చేతులెత్తే ఇశ్రాయేలులు గెలుస్తారు, అమాలేకులు ఓడిపోతారు. దానికి సపోర్ట్ చేసే వ్యక్తులు కావాలి. ఎత్తేవాడు ఎత్తితేనే అద్భుతాలు జరుగుతాయి దేవుని బిడ్డలారా. కాబట్టి మోషే ఎత్తాలి, ఊరు హారోన్ సపోర్ట్ ఇవ్వాలి. ఈ సపోర్ట్ ఇస్తే మోషే ఎత్తగలుగుతాడు. ఆయన ప్రార్థనలోకి వెళ్ళాలంటే సంఘము ప్రార్థన సపోర్ట్ ఇవ్వాలా. అందుకే అండి, వెనక మనం ప్రార్థనలోకి వెళ్ళాలంటే కూడా దెయ్యాలు ఏం చేస్తుంటే వెళ్ళనీయవు, ఏదో పని పెడతా ఉంటాయి. అది చేయమంటది, ఇది చేయమంటాయి. కాబట్టి చేసేవారు చేస్తేనే దానికి భయం అండి. ఎందుకంటే ఇర్మియాతో దేవుడు అంటాడు, నీ మీద నీ నోటిలో నా మాటలు ఉంచున్నా, నీ మీద నా అభిషేకం ఉంది. ఎందుకు? కట్టుటకు, నాటుటకు, విరగ్గొట్టుటకు, పెళ్లగించుటకు, నశింపజేయటకు, పడద్రోయటకు నీకు నేను అధికారం ఇచ్చిన. ఒక అనాయింటెడ్ సర్వెంట్, ఒక అధికారపూర్వకమైన వ్యక్తి ప్రార్థన చేస్తే సాతాను రాజ్యాలు కుప్పకూలిపోతాయి దేవుని బిడ్డలారా. అవి కుప్పకూలిపోవాలంటే ప్రార్థన చేసేవారు లేవాలి. ప్రార్థన చేసేవారు లేవడానికి ఎవరు సపోర్ట్ ఇవ్వాలి? ప్రార్థన సపోర్ట్ ఇవ్వాలండి. అందుకని సంఘాన్ని అంట, మీరు ఏమి చేయొద్దు, ఆయన గొప్పవాడు కావాలని కూడా ప్రార్థన చేయొద్దు, మీరు ఆయన ప్రార్థనలలోకి వెళ్ళాలని ప్రార్థన చేయండి. మీరు నమ్ముతారా? ఆయన ప్రార్థనలు ఉండాలని ఇలా 40 రోజులు ఉపవాసం పెట్టా సంఘాన్ని. కొన్నిసార్లు మనం దేవునితో మాట్లాడాలంటే మన పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ కదండి, ఎవరైనా అడ్డేనా కాదా? ఒక మనిషి దేవుడు కలుసుకునేటప్పుడు చూడండి, యాకోబు దేవునితో పోరాడేటప్పుడు ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తారు. వాళ్ళందరి ముందు పంపించేయి, నేను నీతో మాట్లాడాలి. ఒంటరిగా మిగిలిపోయి ఒక నరుడు దేవునితో పోరాడాడట. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన గదిలోకి వెళ్ళి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొన్ని దినాలు ప్రార్థన చేయాలి, కొన్ని రోజులు ప్రార్థన చేయాలి. కానీ ఫలితం అప్పుడు నీకు కనబడదు. కానీ ఆయన ఒక్కసారి ఆకాశం తెరిస్తే అది ఫ్లో నీ కుటుంబంలో జరగబోతుంది. ఇది ప్రవచనం దేవుని బిడ్డలారా. నీవు ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవుడు అతి శక్తివంతమైన పరిచర్య దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజలు దీవించబడ్డారండి. యేసయ్య ఏ ప్లేస్లోకి వెళ్ళినా ప్రజలు ఎక్కడైనా కొరతను అనుభవించారా? అసలు ఏం అనుభవించలా. యేసయ్య అడుగు పెట్టిన చోట సంతోషం, నెమ్మది, సమాధానం, ఆరోగ్యం, క్షేమం, పాపుల జీవితాలు కూడా పట్టబడిపోయినాయి. అపోస్తుల కార్యంలో అపోస్తులు పేతురు, యోహాను, అనేక మంది స్త్రీలు, పురుషులు ప్రార్థన చేస్తుంటే, ఇక్కడ ప్రార్థన చేస్తుంటే వారు కూర్చున్న భూమి అంతా కూడా కంపించిందంట. మనం ప్రార్థన చేస్తుంటే ఆకు కూడా రాలట్లే. చెప్పండి, ఒక అమ్మ ప్రార్థన చేస్తుందట, ఒక మనవడితో చెప్పిందంట, అరే బాబు నేను చాలా దూరం వెళ్ళాలా, మరి ఆ కొండ ఏమో ఎక్కలేకపోతున్నా, వృద్ధాప్యంలో ఉన్నా, ఆ కొండ పోవాలని ప్రార్థన చేస్తున్నా, నేను ఇక్కడ ప్రార్థన చేస్తుంటే కదిలిందా లేదా నువ్వు చూసిరారా అన్నదట. ఎవరు రోజు ప్రార్థన చేస్తుంటే ఆ మనవడు పోయి అన్నాడట, బయటికి పోను లోపలికి రాను. అమ్మమ్మ ఒక కదలడం కాదు కదే, ఒక ఇంచు కూడా కదలట్లేదు అన్నాడంట. నేను అప్పుడే అనుకున్నాను రా, మోకరించినప్పుడు అది పోదని. మీరు మోకరించినప్పుడే అది జరగదులే అని మీరు మోకరిస్తే జరగదు దేవుని బిడ్డలారా. కానీ ప్రార్థన అది శక్తి కలిగినది దేవుని బిడ్డలారా. మిమ్మల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే ప్రార్థనా పరులుగా మార్చబోతున్నాడు. ఎలా మార్చబోతున్నాడు చెప్పండి? ఎందుకంటే మీరు సాధారణమైన వారే, కానీ అసాధారణమైన పవర్ మీలో నుంచి బయటికి రాబోతుంది. ప్రభు మిమ్మల్ని లేపుకోబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇలా ఉన్నావు, కానీ దైవ సేవకుడు ఎప్పుడు ఒక ప్రాఫెసీ చెప్పాడండి ఆంధ్రప్రదేశ్ గురించి. ఆంధ్రప్రదేశ్లో నుంచే ఉజ్జీవం రగులుకోబోతుంది. ఎవరిని లేపుకోబోతున్నాడు తెలుసా? ప్రవక్తలని, అభిషక్తులను దేవుడు లేపుకోబోతున్నాడట. ఎలాంటి ప్రార్థనా పరులను అంటే డెడ్ బాడీస్ రైజ్ కాబోతున్నాయి మీ ద్వారా. ఇప్పుడు మీరు సాధారణమైన వారే, కానీ అసాధారణమైన ప్రార్థనా శక్తి మీలో ప్రవహించబోతున్నది. మీకు తెలియదు. మీరు ఇప్పుడు సాతానికి ఎట్లున్నారంటే మిమ్మల్ని అది ఏం చేసింది? జోలపాట పాడుతుంది, మీరు ఏం చేయలేరు అంటుంది. కానీ ప్రభు అంటున్నాడు తగిన సమయంలో, తగిన రీతిలో నిన్ను ఎలా వాడుకుంటున్నాడంటే, ఇప్పుడు ఈ చిన్న చిన్న స్వస్థతలు కాదండి, డెడ్ బాడీస్ అందరు సేవకుల ద్వారా రైజ్ కాబోతున్నాయి. ఇవి జరుగుతాయండి, ఇది ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఎందుకంటే సాతాను ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని చిన్ని శ్రమలు మనకు వచ్చినప్పుడు, చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు మన మనసు ఎట్టిపోతుందంటే ఈ చిన్న చిన్న వాటికే పోతుంది. కానీ అపోస్తుల కాలంలో అపోస్తులు ఏ సేవ చేశారు? అంత్య దినాల్లో తన సంఘాన్ని దేవుడు లేపుకోబోతున్నాడు. రియల్లీ ఇది 100% సత్యం. ఈ సత్యాన్ని చెప్పటానికి ప్రభు ప్రేరేపిస్తుంటే సాతాను చాలా ఆటంకపరుస్తుందండి. ప్రార్థన అనే టాపిక్ వచ్చినప్పుడు ప్రజల్ని ఏం చేస్తుంటుంది? నిద్రపోండి 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 అంటది. ఒకసారి ఒక అమ్మాయి అబ్బాయి చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకునేటప్పుడు అన్నాడంట, అసలు నీకోసం నా ప్రాణం ఇస్తా, నువ్వంటే నా ప్రాణం అన్నాడట. అయ్యో ఎంత ప్రేమిస్తున్నాడు, అసలు ఇక జీవితంలో విడిచిపెట్టడానికి ఉంది ఆ అమ్మాయి. ఇద్దరు హాయిగా ప్రేమించి పెళ్లి చేసుకొని మ్యారేజ్ అయినాక చక్క హనీమూన్ వెళ్ళారట. అక్కడ నుంచి చిన్న చిన్న పార్కుల్లో, అడవిల్లో తిరుగుతూ ఉంటే
ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే దగ్గరగా ఎలుగుబంటి ఎదురొస్తూ ఉందట. ఇద్దరు చేయిలో చేయి పట్టుకొని వెళ్తా ఉన్నారు. ఎప్పుడైతే ఎదురుగుంటే ఎలుగుబంటిని చూశాడో, ఎవరు? ప్రియమైన భర్త. ఒకటేసారి చేతిని వదిలిపెట్టి భార్య చేతిని పరిగెత్తి చెట్టెక్కి పైన కూర్చున్నాడట. ఈ భార్య అందంటే ఇప్పుడు దాకా నిబంధన చేశాడు, ఇప్పుడు దాకా నాతో ఏం చేశాడు? ప్రమాణం చేశాడు, ఏమైపోయాడు చెట్టెక్కాడని ఆమెకు ఒకటి గుర్తుకొచ్చిందట. వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ చెప్పిందట, ఎలుగుబంటి చచ్చిన వారిని తినదట, బ్రతికిన వారినే తింటదట అది. కాబట్టి కళ్ళు గట్టిగా మూసుకొని ఊపిరంతా బిగబట్టుకొని కింద పడుకుందట. అది ముక్కు వాసన చూసి, చెవుల వాసన చూసి, ఇటు వాసన చూసి, అటు వాసన చూసి ఎలుగుబంటి వెళ్ళిపోయినాక చెట్టు మీద నుంచి దిగాడంట. దిగొచ్చి పాపం భార్య ఏమన్నా అయిందా, అది నాకింది కదా ఎలుగుబంటి, అట్లా వాసన చూసింది, ఏమైందని అడగట్లే. ఎలుగుబంటి నీ చెవిలో ఏమి చెప్పింది అని అడుగుతున్నాడు. ఏం చెప్పిందండి ఎలుగుబంటి అన్నదంట. ఎలుగుబంటి ఏం చెప్పిందంటే, అయ్యా పనికిమాలినోని చేసుకున్నావు, వదిలిపెట్టమని చెప్పింది అన్నది. చూడండి ఎంత అనుమానమో. ఎలుగుబంటి చెవిలో ఏం చెప్పినా అనుమానం అండి. అంత ప్రేమ, రాక్షస ప్రేమ అది. చూడండి, యేసయ్య ప్రేమ గొప్ప ప్రేమ, మన కోసం వెల చెల్లించిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, నీకోసం తను తాను అర్పించుకున్న ప్రేమ. అటువంటి దేవుడు నిన్ను లేపుకోడా? చెప్పండి మిమ్మల్ని. ఎందుకంటే ప్రభువా నేనేం చేయలేనని బాధతో ఉంటే నిన్ను చూసి ఆయన వెళ్ళిపోతాడా? నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవుడు అంటాడు, నేను నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాను అంటాడా. కాబట్టి ఏం చేయాలో తెలుసు, సాతానుతో చెప్పాలి, నువ్వు నన్నేమీ చేయలేవు, నీతో ఏమీ కాదు. కొన్నిసార్లు మనం చేసేది ప్రజలకు పిచ్చిగా ఉంటుంది, వెర్రిగా ఉంటుంది, వారికి ఏం అర్థం కాదు. దేవుడు నిన్ను ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు నిన్ను లోతైన అనుభవంలోకి నడిపించబోతున్నాడు. పేతురుతో అంటాడు, నీ ధోనిని కొంచెం లోతులోకి నడిపించు. ఎక్కడికి? లోతు. కొద్దిగా నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడంటే కొంచెం లోతైన అనుభవంలోకి తీసుకొని వెళ్ళినాక నీకేం దొరకబోతున్నాయో తెలుసా? విస్తారమైన చేపలు దొరకబోతున్నాయి. నీ స్పిరిచువల్ లైఫ్ మొత్తం టర్న్ కాబోతుంది. ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళే ముందు నీకు శ్రమ, ఆ లోతైన ప్రార్థనలోకి వెళ్ళే ముందు నీకేంటి? ఆటంకాలు, అభ్యంతరాలు, పోరాటాలు అన్నీ ఎదురవుతాయి. కానీ ఆ లోతులోకి వెళ్ళినాకుంటుంది నువ్వు చెయ్యలేనంత విస్తారమైన కార్యాలు చేయబోతున్నావు. నమ్ముతున్నారా మీరందరూ? నిజంగా. ఎందుకంటే అపోస్తులు అనుకున్నారండి, పేతురు అనుకున్నాడా ఈ కార్యాలు చేస్తానని? ఆయన వెళ్ళి తబిత శవం ముందు కూర్చొని, తబిత లే అంటే లేచి కూర్చుంది శవం. అనుకున్నాడా పేతురు? అసలు ఆ ఆలోచన కూడా ముందు ఆయనకి లేదు. కానీ ఒక్క మాట యేసు ప్రభు లెక్క ప్రాక్టీస్ చేశాడండి. ఏం చేశాడు చెప్పండి? మనం ఏం చేయాలి? అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడప్పుడు డెడ్ బాడీ దగ్గర పోయి లేస్తా లేవదని ట్రైల్ వేయాలా? నేను ప్రాక్టీస్ చేయకుండా, నిన్న అనుభవంలోకి వెళ్ళకుండా సాతాను అంటది, అది నీ పిలుపు కాదు, నీ వలన జరగదు, కాబట్టి నువ్వేం చెయ్యి, ఆ పని చెయ్యకంటుంది. కానీ ప్రభు అంటున్నాడు, పేతురు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు నీళ్ల మీద నడిచినాక పేతురు నడిచాడా లేదా? ప్రాక్టీస్ అండి. యేసయ్య ఏం చేస్తా చెయ్యాలని ఆశ ఉండేది ఆయనకి. యేసుక్రీస్తు శిష్యుల్లో ఈయన బహుబలంగా వాడబడ్డాడు. డెడ్ బాడీస్ని రైజ్ చేయటం, అద్భుతాలు చేయటం, గొప్ప కార్యాలు చేయటం, ఇవన్నిటి కారణం ఏంటంటే యేసయ్యను చూసినప్పుడల్లా ఈయనకు ఒక ఆశ. నీలో ఉన్న ఆశ అది కార్యసిద్ధి ఏదో ఒక రోజు కలుగ చేయబడబోతుంది. ఎందుకంటే అది చావదు. కానీ పేతురులో కొంచెం ఆశ ఏం చేసిందంటే ఆయనలో ఉన్న క్రీస్తు పవర్ని బయటకు తీసుకొచ్చిందండి. అదే నీలో ఆశ ఉంది, నీతో సంథింగ్ లోపటేదో ఉంది, అది ప్రభు చూస్తున్నాడు. తప్పకుండా దాన్ని ఏం తీసుకురాబోతున్నాడు అంటే దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు. ఎంతమందికి ఈ దినం నేను ప్రార్థన చేయాలని ఆశ ఉంది? చాలామంది ఎప్పుడు పాస్టమ్ గారితోనే ప్రార్థన చేయించుకోవాలి. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతోనే ప్రార్థన చేయిస్తా. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు చేస్తాడు ప్రభు. నీవు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తాడు. కొన్నిసార్లు అనుకుంటాం, నేను చేస్తే జరిగిద్దా? రియల్లీ దేవుడు నిన్ను, నీ యొక్క ఆత్మీయ లెవెల్స్ని మార్చబోతున్నాడు సహోదరే. నువ్వు నీవు ఒకవేళ నమ్మితే ఈరోజు ఏం జరగబోతుందంటే, ఏమంటాడు మార్తా మరేతో, నమ్ముట నీ వలనైతే, జస్ట్ విశ్వసించు అంతే. నేను చెప్పే మాట నువ్వు నమ్ము, ఏం చేయకు. అదొక్కటే కష్టం అండి మనకి. అన్నీ చేస్తాం. దేనిని నమ్ముతాం? మోసాన్ని నమ్ముతాం, అబద్ధాన్ని నమ్ముతాం, అన్నీ నమ్ముతాం. ఎవరిని నమ్మం? పేతురు అంటాడు, నీ మాట చొప్పున నేను చేస్తాను. ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున. నువ్వు ఒక్క మాట సెలవిచ్చావు కదా, చేస్తాను.
నువ్వు ఇప్పుడు దేవుడు ఫస్ట్ మాకు హీలింగ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా ఒక బ్లడ్ బకెట్లు కక్కుతున్న వ్యక్తి దగ్గర పంపించాడు. 2-3 బకెట్లు అప్పటికే కక్కబడి ఉంది, టీబీ వ్యాధి, చచ్చిపోయే కండిషన్లో ఉన్నాడు. ఇక నా బకెట్లు కక్కుతా ఉన్నాడు. ఈయనగా ఆజ్ఞాపించు బ్లడ్ కక్కకుండా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నేనేం చేస్తాను, అద్భుతం చేస్తాను. అక్కడ చూస్తే అంత బకెట్లు బ్లడ్ ఉంది, ధైర్యం చాలట్లు ఆజ్ఞాపించడానికి. ప్రాక్టీస్ చేయాలి కదా, ఒకసారి చూద్దాం కదా. ఫస్ట్ అద్భుతం అనమాట అది మా జీవితంలో. గట్టి కళ్ళు మూసుకొని మళ్ళీ బయటికి చూస్తే భయం అవుతుంది. గట్టి కళ్ళు మూసుకొని యేసు క్రీస్తు నామములో ఇప్పుడే బ్లడ్ ఆగిపోవును గాక అన్నారు. అంతే, ఆగిపోయిందండి బ్లడ్ రావడం. ఆశ్చర్యం అనిపించింది. ఆ 3 బకెట్లు బ్లడ్ పారబోసి రేపు చచ్చిపోతానన్న వ్యక్తి, ఆయన అసలుకి అప్పటికే 60 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు తెలుసా? 75 సంవత్సరాలు బ్రతికాడు. దేవుడు మన మాటని రూఢీపరచబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మనలో ఆయన శక్తిని వాడుకోబోతున్నాడు. మనలో ఆయన అభిషేకాన్ని వాడుకోబోతున్నాడు. నువ్వు మనిషివే, కానీ నీలో తన పవర్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మోషే అంటాడు, కర్ర కింద పడేస్తే అది పామండి. దాంట్లో దేవుడు ఏమిచ్చాడు? అథారిటీ ఇచ్చాడు. మోషే, నాకెందుకు మొరపెడుతున్నావు? నువ్వు చెయ్యి చాపు. నువ్వు చెయ్యి చాపితే, ఆ కర్ర చాపితే ఏం జరుగుతుంది? నా అద్భుతాలు చేస్తా. ఆల్రెడీ నీకు అధికారం ఉంది, కానీ నువ్వు ప్రార్థనలోకి వెళ్తే నీ అధికారం విలువ బయటికి రాబోతుంది. అందుకని సాతాను ఏం చేస్తుంది తెలుసా? నిన్ను నిరుత్సాహం, కృంగుదల, నువ్వేమీ చెయ్యలేవు లే. నువ్వు నిలబడితే దేవుడు ఏమనుకుంటున్నాడు? వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ నిన్ను డెప్త్లోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. అదేంటంటే ప్రార్థన. ఏం చెప్పండి, అందరం చెప్దాం. అదంటే సాతానికి భయం, అదంటే అపవాదికి భయం అండి. నేను అప్పుడప్పుడు ఏదైనా పోరాటం వచ్చినప్పుడు అంట, నేను ప్రార్థనలోకి వెళ్తానే, అపవాది నువ్వేమీ నన్ను చేయలేవు. ఎక్కడికి వెళ్తాను నేను? ఎందుకంటే నేను ప్రార్థనలోకి వెళ్తే నీ శక్తి లేని శక్తి. ఏ శక్తి అండి అది? మీరు వాడుతూ ఉంటారు కదా, యేసు శక్తి గొప్ప శక్తి, సాతాను శక్తి లేని శక్తి అని ఏడ్చుకుంటే వాడొద్దు మనం. యేసు శక్తి గొప్ప శక్తి అని అంటూ ఉంటారు, కానీ ఆ శక్తి ఏంటో చూపించాం. కానీ సాతాను శక్తి అట శక్తి లేని శక్తి, యేసు శక్తి గొప్ప శక్తి అని నువ్వు పాడడం కాదు, నీలో నుంచి ఆ శక్తిని ప్రభు చూపించాలని ఆశపడుతున్నాడు. తప్పకుండా దేవుడు మీ ద్వారా అద్భుతాలు చేస్తాడండి. నా భర్త 2009లో భయంకరమైన తాగుబోతు. అయితే లైవ్ ప్రోగ్రామ్ వస్తుంటే లాస్ట్ 2009 లాస్ట్ వీక్ అనమాట, లైవ్ ప్రోగ్రామ్ చూస్తా ఉన్నాను. 3వ వారంలో చూస్తూ ఉంటే పాస్టర్ గారు ఏం చెప్పారంటే, నువ్వు బాధపడొద్దమ్మా నా కుమార్తె, 2010లో దేవుడు మంచి ఉద్యోగం ఇవ్వబోతున్నారు నీకు అని చెప్పారు. నాకు ఎటు నుంచి వస్తుందిలే, మాకు ఎటు నుంచి అవకాశాలు లేవనుకుంటే మనసులో సందేహపడొద్దమ్మా అనేసి పాస్టర్ గారు చెప్పారు. అయితే నేను నమ్మలేదు. 2010 సంవత్సరంలో 3వ తారీఖుకే మా బావగారు ఫోన్ చేసి తిరుపతికి జాబుకి రమ్మనేసి ఫోన్ చేశారు. దేవుడు మార్గాలు తెరిచారు కాబట్టి అక్కడికి వెళ్ళాము. భయంకరమైన త్రాగుబోతు అయినప్పుడు లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు, ప్రభు నా భర్తను మార్చండి ప్రభు అనేసి లైవ్లో కూర్చున్నప్పుడు నా భర్త కూడా తాగుడు మానేశాడు. ఇప్పుడు తాగుడు మానేసి సంవత్సరం అయిపోయింది. అలాగే 7 సంవత్సరాలు నాకు పిల్లలు లేరు. ఒక బాబు పుట్టి తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల వరకు రానే లేదు అనేసి, గర్భఫలం లేని వాళ్ళు గర్భం మీద చేయి పెట్టుకోండి అని పాస్టర్ గారు చెప్పినప్పుడు గర్భఫలం మీద చేయి పెట్టుకున్నప్పుడు దేవుడు ఇప్పుడు నాకు గర్భఫలం తెరిచారు. ఇప్పుడు 3వ నెల అండి. దానికోసమే నేను సాక్ష్యం చెప్పాలని ఆశతో వచ్చున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించను కాక. తిరుపతి నుండి వచ్చిందండి సహోదరి దేవుడు చేసిన మేలుని చెప్పటానికి. నిజంగా తన జీవితంలో అద్భుతమైనటువంటి సాక్ష్యం, తన కుటుంబంలో జరిగినటువంటి వ్యసనాల నుంచి, బానిసత్వం నుంచి విడుదల పొందటం, సహోదరికి ఉద్యోగ విషయంలో అద్భుతం జరగటం, అంతేకాక తన గర్భఫలం లేకుండా వచ్చింది. దేవుడు తనకి ప్రార్థనలో లైవ్లో నుంచి దేవుడు ఆశీర్వదించి చక్కటి గర్భాన్ని ఇచ్చాడు. పోయిన సంవత్సరం నా యజమాని నేను ఇక్కడికి వచ్చామండి. అంతకుముందే మా ఇద్దరి మధ్యన అనుమానపనే దెయ్యం చేత గొడవల్లోనే ఉన్నాము.
ఉండి తను వేరేవారితో ఉంటే నేను తట్టుకోలేకపోయేదాన్ని అన్నమాట. అలాంటి ఆలోచనతో నేను ఉండటంతో ఇక ఇద్దరం అయ్యానా గొడవలు, తను నా మీద నింద వేయడం, అట్లాగూ ఇద్దరం సమాధానంతో వచ్చాం. సరే వెళ్ళాకండి విడిపోయామండి. మేము 7 నెలలు తను ఒక్కడే ఉండేవాడు. నేను 2 పిల్లల్ని పెట్టుకొని మా అమ్మగారి ఇంటికి వచ్చేసాను. వచ్చేసాక నాకు అనిపించింది నేను చనిపోదాం. 2 పిల్లల్ని పెట్టుకొని నేను ఇంకా అతను నన్ను కాదనుకుంటున్నాడు, నాకు అతనే కావాలనుకుంటున్నాను అని చెప్పి ఎంతగానో నేను వేదన పడి చనిపోదాం అనుకున్నప్పుడు మరి ప్రతిరోజు అండి నేను చేసేది చిన్న ఉద్యోగం, అది పాల కేంద్రంలో చేసేదాన్ని. అక్కడ కేంద్రం అయిపోగానే వచ్చి ముందు ఆ టీవీ ముందు కూర్చునేదాన్ని. ఆ మాటలు విన్నప్పుడు నాకు నా తల్లిదండ్రులు కూడా నాకు అంత ఓదార్పునివ్వలేదు. ఆ మాటలు చెప్పినప్పుడు నాకు ఎంతగానో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా పని నేను ఇంకా చనిపోవడం, అసలు దేనికి చనిపోవాలి, నేను బ్రతకాలి, నా పిల్లలను బ్రతికించుకొని నా యజమాని దగ్గర వస్తాడు అన్న విశ్వాసంతో నేను రోజు అట్లాగే కన్నీటితోటి ప్రార్థన చేసుకుంటూ ఆ టీవీ ముందు ప్రోగ్రాం ముందు కూర్చునేదాన్ని అండి. అయితే ఒకసారి షారూనమ్మ గారు మాట్లాడారు, అమ్మా నీ యజమాని నీ దగ్గరికి వస్తున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు బాధపడొద్దు, నువ్వు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు అని అన్నప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చిందండి. నా యజమాని నా దగ్గరికి వస్తాడు, ఇక ఎన్నడూ మేము దూరంగా ఉండకూడదు, నా బిడ్డలకి మేమిద్దరం దూరం అయిపోతే నా బిడ్డలు విచ్చలవిడిగా అయిపోతారేమో, అలాంటి పరిస్థితి నా బిడ్డలకి రాకూడదని ఎంతగానో వేదన పడ్డానండి. పడినప్పుడు మరి నా యజమాని వచ్చాడు, మాది కోర్టు దాకా కూడా వెళ్ళిందండి కేసు. అయితే దేవుడు మరి ఉచితమైన కృపను బట్టి అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థన నన్ను బ్రతికించింది, నా బిడ్డను బ్రతికించింది. మనలో మా కుటుంబం కట్టబడిందండి. దేవుడి నుంచి విడిపోకుండా ప్రతి నీ చనిపోయే వరకు కూడా ఆయనకి రుణస్తులు వేయండి. చూడండి, కుటుంబం విడిపోయిన స్థితిలో సహోదరి నిజంగా దేవుడు అద్భుతంగా టీవీ ద్వారా, అంతేకాక లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చి ఎంతో కన్నీరు కార్చింది. ఈరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నారండి. తన భర్తతో పాటు వచ్చి ప్రభుని స్తుతిస్తుంది నిజంగా. కాబట్టి సహోదరి జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చప్పలు కొడుతూ ప్రభుని మహింపరచుదాం.